నా పేరు రాధా జోస్సిలా. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎకో బొడైన్ గారి పుస్తకమైనటువంటి ఎకోస్ ఆఫ్ ద సోల్ అనేటువంటి పుస్తకం గురించి ఎంతో అద్భుతంగా తెలుసుకుంటున్నాము. ఆ పుస్తకాన్ని మనకు తెలుగులోకి శిరీష వాడపల్లి గారు అందజేశారు, ఆత్మానుభవాలు అనే పేరుతో. ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని, భూలోకవాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నతలోకవాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్. ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు. ఎకో బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది. పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మ సిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది, కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా, ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం. ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. ఎంతో మంది ఆత్మలు ఈ భూమి మీద జన్మలు తీసుకోవడానికి ఎందుకు వస్తున్నారు, కారణాలు ఏంటని కూడా సవివరంగా మనకి తెలియచేయడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. పునర్జన్మ అంటే మనం భూమిపైన మరణించిన తరువాత తిరిగి కొత్త శరీరంతో ఈ భూమి మీద మళ్ళీ జన్మించడమే పునర్జన్మ అని అర్థము అని చెప్తున్నారు. గత జన్మల కర్మలను సమతుల్యపరుచుకుంటూ కొత్త విషయాలను నేర్చుకుంటూ, అంటే గత జన్మల్లో మనం చేసిన కర్మలను మనం సమతుల్యం చేసుకోవాలి, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ ఆ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఆత్మ పరిపక్వత చెందుతూ ఉంటుంది. అలాగే కర్మ అంటే గత జన్మల్లో చేసిన మంచి చెడుల ఫలితాలు. అంతేగాని కర్మ అంటే చెడు మాత్రమే కాదు, కర్మ అంటే చెడు పని మంచి పని రెండింటిని కర్మ అని అంటే. కర్మ అంటే పని, ఏం పని చేస్తే ఆ పనికి తగిన ఫలితాలు మనం పొందుతూ ఉంటాం. అందుకని జీసస్ ఏమంటారు, మీరు ఏ విత్తనం నాటుతారో దాని ఫలాలనే పొందుతారు అంటారు. మనం వేప విత్తనం వేస్తాం అనుకోండి, వేప చెట్టే వస్తుంది కదా. మామిడి టెంక నాటితే మామిడి చెట్టే వస్తుంది. అంటే మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు ప్రాప్తిస్తుంది. మనకి జరిగింది మంచి అయినా చెడైనా దానికి మనమే బాధ్యులం, ఎవరూ బాధ్యత కాదు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. పునర్జన్మ గురించి వివిధ మతాలు వ్యక్తపరిచినటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే కుతూహలంతో మన ఎకో మ్యాన్లీ పి హాల్స్ అనేటువంటి రచయిత రాసినటువంటి రీఇన్కార్నేషన్, ద సైకిల్ ఆఫ్ నెసెసిటీ ఇలాంటి పుస్తకాలు ఆవిడ చదివారు. చదివినప్పుడు ఆయన పరిశోధనల్లో ఆయన రాసిన విషయాలను బట్టి ఆవిడకి ఏం అర్థమైందంటే, హిందూ మతము, బౌద్ధ మతము, అలాగే మరి పురాతన యూదుల మతము, పురాతన క్రైస్తవ మతము, వీళ్ళందరూ కూడా పునర్జన్మల్ని నమ్మారు. కానీ ప్రస్తుత క్రైస్తవ మతము, ప్రస్తుతం ఉన్నటువంటి ఇస్లాం మతం మాత్రం మాకు పునర్జన్మలు లేవు, మాకు పునర్జన్మలను మేము నమ్మము అని చెప్తున్నారు. ఇది ఆవిడకి అర్థమైంది. అలాగే పూర్వజన్మ మన ప్రస్తుత జన్మలోని ఎన్నో మర్మాలను విశ్లేషిస్తూ ఉంటుంది. మన కొంతమంది ఈ జన్మలో పుట్టిన వాళ్ళు వికలాంగులుగా, అనారోగ్యవంతులుగా, మరికొందరు ఆరోగ్యవంతులుగా ఇలా ఎందుకు జన్మిస్తున్నారు? అలాగే మరి కొందరు ఎందుకు ధనవంతులుగా, మరికొందరు పేదవారిగా ఎందుకు జన్మిస్తున్నారు? కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎందుకు కోల్పోతున్నారు? అలాగే ఎందుకు కొందరు అందంగా ఉంటారు, మరికొందరు అందవిహీనంగా ఉంటారు? ఎందుకు కొందరు అత్యంత మేధావులుగా జన్మిస్తారు, కొంతమంది చాలా తెలివిహీనులుగా ఎందుకుంటున్నారు? ఉదాహరణకు కొందరు ఎలా 6 ఏళ్ల వయసులోనే పాటలన్నీ స్వరపరిచేసేటువంటి స్థితికి వస్తారు. కొంతమందికి అసలు నోట్లోంచి మాటేరాని మోగవారిగా జన్మ తీసుకుంటారు. 3 ఏళ్ల వయసులోనే గణితంలో ప్రతిభను ఎలా కనబరుస్తున్నారు? కొందరు అనాథలుగా తల్లి లేదా తండ్రిని కోల్పోయి ఎందుకుంటున్నారు? ఎందుకు కొందరికి సవితి తల్లి సవితి తండ్రి ఉంటున్నారు? ఎందుకు విడాకుల సంఖ్య పెరుగుతోంది? ఎందుకు జాతి వివక్షత? దాని ఉద్దేశం ఏమిటి అసలు? అలాగే కొందరిని మొదటిసారి కలిసినప్పుడు ఎందుకు భయం వేస్తోంది? మరి కొందరిని కలిసినప్పుడు ఎందుకు ఆకర్షించబడుతున్నాము? మరి ఎందుకు కొన్ని రకాల భయాలను, మరి కొన్ని రకాల సామర్థ్యాలను కలిగి ఉంటున్నాం మనము? ఎందుకు కొన్ని ప్రదేశాలను మొదటిసారి చూసినా కూడా ఇంతకుముందు చూసినట్లు మనకు అనిపిస్తోంది? కొన్ని మతాలకు, తెగలకు చెందిన వాళ్ళం కాకపోయినప్పటికీ కూడా మనకు వాటి పట్ల ఎందుకు అవగాహన కలుగుతోంది? ఎందుకు కొందరు పిల్లలు వేరే భాషలో మాట్లాడుతూ వేరొకరు తమ తల్లిదండ్రులని, తన ప్రదేశం ఇది కాదని, తమ ఇల్లు ఎక్కడో ఉందని, ఆ పేర్లు వేరే అని అలా ఎందుకు చెప్తున్నారు? ఈ జరిగిన సంఘటనలన్నీ ఎలా వివరిస్తున్నారు వాళ్ళు? అంటే ఇవన్నీ కూడా పూర్వజన్మల్ని బట్టే ఈ జన్మలో ఉంటాయి అని ఇక్కడ మనకి ఎక్కువ తెలియచేస్తున్నారు.
పైన చెప్పిన విషయాలకు ఉదాహరణగా ఆవిడ ఒక సంఘటన ఇక్కడ తెలియచేస్తున్నారు. ఆవిడకి సవితి కొడుకు ఉన్నాడు ఒక అతను. ఆ బాబుకు 3 సంవత్సరాల వయసు. ఆ బాబుని తీసుకుని ఆవిడ తన సోదరికి ఒంట్లో బాగుండలేదని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆ పిల్లవాడు ఈవిడిని అడుగుతున్నాడు. ఆ పిల్లవాడి పేరు ప్యాట్ అనమాట. ఆ ప్యాట్ అనే అతను అడుగుతున్నాడు, ఈవిడికి నీ సోదరికి ఒంట్లో బాగోలేదా, ఇంకా ఆఖరి దశలో ఉందా అని అడుగుతున్నాడు 3 ఏళ్ల పిల్లవాడు. అంటేనేమో ఈవిడికి ఆశ్చర్యం వేసింది ఇలాంటి ప్రశ్న వేస్తే. అప్పుడు ఆవిడ అన్నారు, లేదు ఆవిడ బాగానే ఉంది అని చెప్పారు. అప్పుడు మరి మళ్ళీ ఈవిడ వైపు చూసి ఆ పిల్లవాడు అంటున్నాడు, నేను ఎప్పుడు చనిపోయానో నీకు గుర్తుందా అని అడుగుతున్నాడు. అంటే అలా అడగగానే ఈవిడికి ఇంకా ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇంత చిన్న పిల్లవాడు ఇలాంటి ప్రశ్న వేస్తున్నాడు అని. అంటే నీ ఉద్దేశం ఏంటి అని అడిగింది ఆవిడ. అడిగితే ఆ ప్రశ్నకు సమాధానంగా ఏమన్నాడంటే, మట్టిలో పూడ్చబడిన సూర్యుడిచే దహించబడిన నా ముఖం నీకు గుర్తులేదా అని అడుగుతున్నాడు ఆ పిల్లవాడు. అంటే ఇది పూర్వజన్మలో జరిగిన సంఘటన అనమాట. చిన్న వయసులోనే ఆ పిల్లవాడు చనిపోవడము, ఆ చనిపోయినప్పుడు ఆవిడ పూడ్చటము, ఆ ఎండ పడుతుండగా ఆ శరీరాన్ని తీసుకెళ్ళి పూడ్చటము, ఇవన్నీ జరిగాయి. అవన్నీ ఆ పిల్లవాడికి గుర్తున్నాయి అనమాట. అందుకని ఆవిడ అడిగాడు. అడిగితే నాకేం గుర్తులేవు అని చెప్పింది ఆవిడ. అతనికి ఇంకా ఏమేం విషయాలు గుర్తున్నాయో చెప్పమంది ఆవిడ. నాకు ఇంకేం గుర్తులేవు, నాకు అదే గుర్తుందని చెప్పాడు. 2 కారణాల వల్ల ఈవిడికి మతి స్తంభించిపోయింది. ఏంటంటే మొదటిది పూడ్చడం, దహించడం అన్న మాటలు 3 ఏళ్ల పసికందు చెప్పాడంటే అవి చాలా పెద్ద మాటలు కదా, అవి ఎలా మాట్లాడాడు. రెండోది ఏంటంటే వాడి తండ్రి దగ్గర నుంచి పిల్లాడిని ఎప్పుడు తన దగ్గరికి తీసుకొచ్చినా కూడా తన సంరక్షణలో వాడు చనిపోతాడేమో అని భయం కలుగుతూ ఉంటుంది. ఈ ప్యాట్ తల్లి దగ్గర భర్త, ప్యాట్ తల్లి ఒక చోట ఉంటారు. కొన్నాళ్ళు ఈవిడ తన సవితి కొడుకుని కూడా తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట. అలా తెచ్చుకున్నప్పుడల్లా ఈవిడికి అనిపిస్తుంది, నా సంరక్షణలో ఉన్నప్పుడు వీడని చనిపోతాడేమో అని ఈవిడికి భయంగా ఉంటూ ఉంటుందిట. అలాగే ఆ ప్యాట్ తల్లికి కూడా అలాగే ఉంటుందిట. ఈ విషయాలన్నీ ఈవిడ మళ్ళీ ప్యాట్ తల్లితో చెప్పుకుంది. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వస్తూ ఉండేవి అస్తమాను, ప్యాట్ తల్లికిను ఈ ఎకోకి. ఎందుకు ఈ గొడవలు వస్తున్నాయో కూడా అర్థమయ్యేది కాదు వీళ్ళకి. ఎప్పుడైతే ప్యాట్ ఈ విషయాలు చెప్పాడో ఇవన్నీ కూడా ప్యాట్ తల్లితో ఈవిడ వెళ్ళి చెప్పింది. చెప్తే అప్పుడు ప్యాట్ తల్లి అందట, నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది, నా దగ్గర ఉండగా ఈ పిల్లవాడు నా సంరక్షణలో లేకపోతే నీ సంరక్షణలోనో ఎప్పుడైనా చనిపోతాడేమో అని ఒక భయం నాకుంది. అంటే వాడి పూర్వజన్మలో అలా చిన్న వయసులో చనిపోయినప్పుడు మన ఇద్దరం కూడా అక్కడ ఉన్న వాళ్ళం అయి ఉంటాము. అందుకే మనకు ఆ బాధ మన తల్లిగా ఉండి ఉంటాము. అందుకనే ఇలా జరిగి ఉంటుంది. నువ్వో నేను వాడిని పెంచడము, ఒకళ్ళు పెంచడం, ఒకళ్ళు తల్లిగా ఉండడం ఇప్పట్లాగే జరిగి ఉంటుంది. అందుకనే మనకు అలా ఉంది అని వాళ్ళిద్దరూ అప్పుడు తెలుసుకున్నారట అసలు సత్యం. చూసారా ఫ్రెండ్స్, అంటే పూర్వజన్మల్ని బట్టి కూడా అన్నీ కూడా ఇప్పుడు స్థితులు ఉంటాయి. ఆ పిల్లవాడికి 5 ఏళ్ల వయసు లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్వజన్మ స్మృతులు ఉంటాయి. అవి కొంతమంది చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేకపోతారనమాట. అందుకే దీనికి సంబంధించిన బుక్ ఒకటి ఉందిట, చిల్డ్రన్స్ పాస్ట్ లైఫ్స్ బై కెరోల్ బౌమ్యాన్. ఈ పుస్తకాన్ని కూడా ఆవిడ చదవమని చెప్తున్నారు అందరూ చదవండి ఈ పుస్తకాన్ని అని చెప్తున్నారు మన ఎకో. అలాగే భూమిపైన జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శక ఆత్మలు ఉంటారు అని చెప్పుకున్నాం కదా. మనకు కనిపించకపోయినప్పటికీ వారు మనల్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ సహాయపడుతూ ఉంటారు. మార్గదర్శక ఏంజిల్స్ అనమాట వాళ్ళు మనకి ఎప్పుడు కూడా సహాయపడుతూ ఉంటారు. కొందరికి జీవిత పర్యంతం ఒకే మార్గదర్శక ఆత్మ ఉంటారు. కొందరికేమో జీవితంలో అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మార్గదర్శక ఆత్మ మారుతూ ఉంటారు. కొంతమందికి జీవితాంతం ఒకళ్ళే ఉంటారు, కొంతమందికి ఆత్మలు మారుతుంటాయి. ఎప్పుడు అవాంఛనీయమైనటువంటి సంఘటన వీళ్ళకి జరిగినప్పుడు దానికి తగిన మార్గదర్శి మళ్ళీ వస్తూ ఉంటారనమాట. ఉన్నత ఆత్మలే మార్గదర్శక ఆత్మ కాగలరు. మార్గదర్శక ఆత్మగా ఉన్న వాళ్ళందరూ ఉన్నత ఆత్మలే, ఎదిగిన ఆత్మలే వస్తారనమాట. వారు మనం చేసే పనులను వ్యాఖ్యానించరు, వ్యతిరేకించరు, మన ఆత్మోన్నతికి నిత్యం సహాయపడుతూ ఉంటారు. నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని చెప్పరు, నువ్వు ఇలా చెయ్యొద్దు అని ఏమి చెప్పరు మనకి. కానీ మనం చేసే పనులకు వాళ్ళు సహాయపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మన ఆత్మకు అత్యంత సన్నిహితులే మనకు మార్గదర్శక ఆత్మగా ఉంటూ మనం పక్కత్రోవ పట్టకుండా భూమి మీద ఏం సాధించడానికి మనం వచ్చామో దాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. అంటే ఒకవేళ మనం పక్కకు వెళ్ళిపోతూ ఉంటే ఆ పక్కకి వెళ్ళకు, నువ్వు ఇలా చేయాలి అని వేరే ఎవరో ఒకళ్ళ ద్వారా మనకు తెలియచేయటమో ఏదో రకంగా మనకి ఇన్స్పిరేషన్ తీసుకురావటం అలా చేస్తూ ఉంటారు. వారు మనతో మన భావనల ద్వారా, ఆలోచనల ద్వారా, కళల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. చూసారా ఫ్రెండ్స్, మరి
కళల ద్వారా కూడా వాళ్ళు మనకు సజెషన్స్ ఇస్తారు. అలాగే మన భావాల ద్వారా, ఆలోచనల ద్వారా ఇలా చేయకూడదు, నేను ఇలా కదా నేను చేయాలి అని మనలో ఒక ఆలోచన ప్రేరేపిస్తారనమాట. అలా మనల్ని సరిగ్గా నిలబడేలాగా చేస్తూ ఉంటారు. వారు మన ఆత్మతో ప్రతిరోజు సంభాషిస్తూ ఉంటారు. అందుకే మనం కూడా ఏం చేయాలంటే మన మార్గదర్శక ఆత్మ మన పక్కనే ఉన్నట్లుగా మనం భావన చేసుకుంటూ ఉన్నారు, నిజంగానే ఉంటారు, మనకు కనిపించట్లేదు అంతే. ఉన్నారు అనేటువంటి దాన్ని నమ్మి అంగీకరిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నాకు సహాయం చెయ్యి అని చెప్తూ ఉండాలి వాళ్ళకి. ఒక్కో సందర్భంలో దేవదూతలు కూడా మనకు మార్గదర్శకాత్మగా రావచ్చు, దేవదూతలు కూడా రావచ్చు. ఇంతకుముందు ఎన్నడూ చూడని దివ్యమైన ఆత్మలే ఈ దేవదూతలు, ఇంతకుముందు ఎన్నడూ చూడని దివ్యమైన ఆత్మలే ఈ దేవదూతలు. అంటే మనం ఎప్పుడు వాళ్ళని దర్శించి కూడా ఉండము, అలాంటి వాళ్ళే దేవదూతలు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా అపారమైన ప్రేమతో, ఆనందంతో, ఉత్సాహంగా ఉంటారు ఆ దేవదూతలు. వాళ్ళు చేయగలిగినంత సహాయం చేస్తూనే ఉంటారు మనకి. మనం చేరాల్సిన గమ్యాన్ని మర్చిపోకుండా గుర్తు చేస్తూ కష్ట సమయాల్లో మన వెన్నంటే ఉండి కాపాడుతూ ఉంటారు వాళ్ళు. ఇది ఎంతో ఆనందించాల్సిన విషయం అనమాట. చూడండి, ఒక్కొక్కసారి మనం అంటాం, అసలు నేను పడిపోయేవాడిని, నాకు గొయ్యి ఉంది, ఆ గోతులో పడిపోయేవాడిని, కానీ ఎలా కాపాడబడ్డానో, సడన్గా అక్కడ చూపు వెళ్ళింది, అక్కడ గొయ్యి ఉందని అప్పుడు అర్థమైంది, అప్పుడు గబుక్కుని బండి పక్కకు తిప్పుకున్నాను అని చెప్తూ ఉంటాం మనం. అంటే అర్ధరాత్రి వేళ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సడన్గా రోడ్డు ఇటు ఉందనుకుని వేరే వైపుకి వెళ్ళి అక్కడ ఏదో గొయ్యి రావటం, అప్పుడు అక్కడ ఆ మార్గదర్శక యాత్ర తనలో ఆలోచన ప్రేరేపించి అటు కాదు నువ్వు వెళ్ళాల్సింది ఇటు అని ప్రేరేపిస్తారనమాట. అలా మనల్ని కాపాడుతూ ఉంటారు వాళ్ళు. అలాగే కొందరు దేవదూతలు మానవ రూపంలో భూమిపైనే ఉన్నారు. ఇది చూడండి ఫ్రెండ్స్, కొందరు దేవదూతలు మానవ రూపంలోనే ఉన్నారు భూమిపైన. వాళ్ళు ఈ భూమి మీద చైతన్యాన్ని పెంచడానికి, మరి అందరికీ ఆదర్శంగా ఉండడానికి జన్మించిన వాళ్ళు. అంటే ఈ భూమి మీద చైతన్యం పెరగాలన్నా, అందరికీ ఆదర్శంగా ఉండాలన్నా దానికి కూడా దేవదూతల అవసరం ఉంది ఇక్కడ. అందుకని ఎంతోమంది దేవదూతలు కూడా ఇక్కడ జన్మలు తీసుకోవడం జరిగింది. వాళ్ళలో మనం కూడా ఉండొచ్చు కదా. మనం కూడా ఈ భూమిని చైతన్యపరచడానికి, ఈ భూమి మీద ఉన్న మానవులకి చక్కటి మార్గదర్శకాన్ని ఇవ్వడానికి వచ్చిన వాళ్ళమై ఉండొచ్చు కదా. అందుకే మనందరం కూడా ఈ చేయాల్సింది చేసుకుంటూ ముందుకు పెడుతూ ఉంటే మనకు అర్థమవుతుంది మనం ఎవరం, ఎందుకు వచ్చాం, ఏం చేయాలని వచ్చాం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అందరిపైన వాళ్ళు అపారమైన ప్రేమను కురిపిస్తూ మృదువైన మాటలతో ఎల్లప్పుడూ అందరిలోనూ మంచినే చూస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్న చెడుని ఎప్పుడు చూడరు, వాళ్ళలో ఉన్న మంచిని తీసుకుంటారు. అలా మనం ప్రతి ఒక్కరిలో ఉన్న మంచిని చూసుకుంటూ ప్రేమతో ఉంటూ ఎల్లప్పుడూ అందరి మీద కూడా ప్రేమతత్వంతో వాళ్ళతో మాట్లాడుతూ భూమి మీద ఉన్న ఆ ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించే విధంగా ఆత్మపరంగా వాళ్ళు ఎదగటానికి ఎలా చేయాలి, ఏం చేయాలనేది తెలియచేస్తూ ఉండాలి. మరి భూమి మీద ఉన్న కొందరు దేవదూతలకు వాళ్ళకు ఉన్నటువంటి రెక్కలు మనం చూడకపోయి ఉంటే ఈ విషయం కూడా ఆవిడకి తెలిసి ఉండేది కాదు. ఎందుకంటే భూమి మీద జన్మ తీసుకున్న మానవులకు రెక్కలను కూడా ఆవిడ చూశారట. అంటే అవి అందరికీ కనపడవు, ఆవిడ దివ్య దృష్టి ఉంది కాబట్టి ఆవిడ దివ్య దృష్టితో ఎక్కువ చూశారు. ఆవిడ మూడో నేత్రంతో, థర్డ్ ఐతో ఆ రెక్కలు కూడా చూశారు. అందుకని నమ్మారు ఆవిడ భూమి మీద మానవులుగా దేవదూతలు కూడా జన్మలు తీసుకున్నారు అనేది ఆవిడ నమ్మారు. మనకు వాళ్ళు కనిపించకపోయినప్పటికీ, దివ్యాత్మలు మార్గదర్శక ఆత్మ గురించి తెలియకపోయినప్పటికీ కూడా వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. దివ్యాత్మలు ఉన్నారు, మన చుట్టూ మార్గదర్శకులు ఉన్నారు అని మనకి తెలియకపోయినా కూడా వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఉంటారు. మనకు అవసరమైనప్పుడల్లా కూడా మన ఆత్మతో వాళ్ళు సంభాషిస్తూనే ఉంటారు. వారితో పరిచయం ఏర్పరచుకోవాలంటే మనం మేలుకొని ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడమని అడగండి. అంటే మాట్లాడండి, నాతో ప్లీజ్ మాట్లాడండి అని అడిగితే వాళ్ళు మాట్లాడతారు మనతో. వాళ్ళు మన పక్కనే ఉన్నట్లుగా మనం ఊహించుకుని వాళ్ళతో సంభాషించాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మన పక్కన ఉన్నారు గైడ్ ఏంజల్స్, వాళ్ళతో మనం మాట్లాడదాం, ప్రేమగా మాట్లాడదాం. మనం ఏదైనా మాట్లాడాలంటే మనుషులు ఎవరు లేరు, ఎవరితో మాట్లాడాలనుకోక్కర్లేదు. మన పక్కన గైడ్ ఏంజల్స్ ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలతో మాట్లాడుకుందాం. ఏం చేయాలనుకుంటున్నాం, మన ప్రణాళిక ఏంటి, ఈ ప్రణాళిక ఈ ప్రకారంగా చేద్దామనుకుంటున్నాం, మరి మీరున్నారు కాబట్టి మిమ్మల్ని సలహా అడుగుతున్నా, మీరు కూడా నాకు సహాయం చేయాలి, మీరు నాతోనే ఉన్నారు కదా అని అలా మనం చక్కగా ఫ్రెండ్స్తో మాట్లాడినట్లుగా మాట్లాడాలి. అదేంటి ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు మనం ఒక ఫోటో పెట్టుకుని, దేవుడు ఫోటో పెట్టుకుని అగరబత్తి వెలిగించి మనం అక్కడ కూర్చుని, దేవుడా నన్ను కాపాడు, నన్ను రక్షించు, నా పిల్లల్ని కాపాడు, నా పిల్లల్ని రక్షించు అని దేవుడి ఫోటోతో మనం మాట్లాడతాం కదా. అంటే అక్కడ దేవుడు విగ్రహ రూపంలోనో ఫోటో రూపంలో ఉన్నా మనం మాట్లాడుతున్నాం కదా. అలాగే మన పక్కన శక్తి రూపాల్లో ఉన్నటువంటి మన మార్గదర్శక ఏంజల్స్తో మనం మాట్లాడవచ్చు.
మన పక్కనే శక్తి రూపాల్లో ఉన్నారు వాళ్ళు, వెలుగు రూపాల్లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళతో మనం మాట్లాడుకోవచ్చు. ఎలాగైతే కొత్త వారితో ఎవరితోనైనా బంధం ఏర్పరచుకోవడానికి మన వైపు నుంచి మనం ప్రయత్నం చేస్తామో, కృషి చేస్తామో, అలాగే అదేవిధంగా వాళ్ళతో బంధానికి కూడా ప్రతిరోజు కృషి చేయాలి మనం. అంటే ప్రతిరోజు వాళ్ళు ఉన్నట్లుగా మనం ఆ ఫీలింగ్ తెచ్చుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న కొద్దీ వాళ్ళు మన పక్కనే ఉండడం అనేది మనం ఆ ఉనికిని మనం తెలుసుకోగలుగుతాం. ఉన్నారు కానీ ఉనికి తెలియట్లా మనకి. ఆ ఉనికిని తెలుసుకోవాలంటే మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. మనం పూర్తి స్పృహలో ఉన్నప్పుడు వాళ్ళతో సంభాషించడానికి తప్పకుండా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు మనతో మాట్లాడాలంటే మనం చాలా స్థాయికి మనం వెళ్ళాలంటే మనం సమయం తీసుకుంటుంది. కాబట్టి వాళ్ళు మాటల ద్వారా సంభాషించలేరు మనతో, ఆలోచనల ద్వారా, భావనల ద్వారా. మనం ఎప్పుడైతే వాళ్ళని ఏదైనా అడిగామనుకోండి, మన లోపలే ఆలోచన ప్రేరేపించబడుతుంది, భావన ప్రేరేపించబడుతుంది. అలాగే మనం సఫలమవుతూ ఉంటాం అనమాట. వాళ్ళు మనతో డైరెక్ట్గా మాట్లాడకపోయినా పర్వాలేదు, మన ఆలోచన ద్వారా వ్యక్తీకరించబడతారు వాళ్ళు. అలా మనం ప్రతి విషయంలో కూడా సఫలం చేయగలుగుతాము. అలాగే మనకి ఇక్కడ ఎక్కువ గారు సంచిత కర్మల గురించి తెలియజేస్తున్నారు. కొన్ని ఉదాహరణల ద్వారా ఆత్మకు ఉన్న పూర్వజన్మ కర్మలను ఎలా పరిష్కరించుకోవాలో కూడా ఆవిడ తెలియజేస్తున్నారు. కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు తనకి ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఏ ఆత్మైనా కూడా. అంతే కదా, ఏ వ్యక్తి అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, ఈ సంఘటనలకు కారణాలు మనకు అందవు, ఎందుకు జరుగుతుంది నాకు ఇది అనుకుంటారు. మనలో చాలామంది మనకు కష్టాలు దేవుడు ఇస్తున్నాడు అని అనుకుంటాం. కానీ నిజానికి కష్టాలైనా సుఖాలైనా అవి ఆత్మ తన కర్మలను తీర్చుకోవడానికి ఏర్పరచుకున్న జీవన ప్రణాళికలోని భాగాలే తప్ప అక్కడ దేవుడేమీ ఇవ్వడు. దేవుడేమి మంచి ఇవ్వడు, చెడు ఇవ్వడు. దేవుడు రాసిన రాతలేమీ లేవు ఇక్కడ. అందుకని మనకున్న పరిమితమైనటువంటి జ్ఞానంతో కష్టాల నుంచి బయటపడలేమేమో అనుకుంటున్నాం మనం. నాకు ఈ కష్టాలు ఇంకా పోవేమో, నేను ఇందులోనే ఉంటానేమో, ఇంతేనేమో నా జీవితం, ఇంక నా పని అయిపోయింది, ఇలా అనుకుంటూ ఉంటాం మనం. అటువంటి సందర్భాల్లో గురువులు మనల్ని ఎవ్వరు కూడా మిమ్మల్ని మీరు విమర్శించుకోవద్దు అని చెప్తూ ఉంటారు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. క్షుద్రం హృదయ దౌర్బల్యం అని చెప్పారు కదా భగవానుడు కృష్ణ పరమాత్మ. అందుకని ఎవరు కూడా మీ హృదయాన్ని బలహీనపరచుకోవద్దు అని చెప్తున్నారు. మనకు ఎదురైన ప్రతి సంఘటనని ఒప్పుకుంటూ అంగీకరిస్తూ ముందుకు సాగిపోవాలి. ప్రతిదాన్ని ఒప్పుకోవాలి. అవును, ఆ టైంకి అలా జరిగింది, అది అప్పటికి నా పరిస్థితి అలాంటిది, నా ఆత్మస్థితి అలాంటిది, అందుకని అలా జరిగింది, అలా ఒప్పుకోవాలి. అలాగే మనకి ఏదైనా మన జీవితంలో తారసపడినప్పుడు దాన్ని కూడా అంగీకరించాలి. ఎటువంటి సంఘటనకైనా కూడా జరగటానికి బలమైన కారణం తప్పకుండా ఉంటుంది అనేది నమ్మాలి మనం. అలాగే ఆత్మ పరిధి నుంచి ఆలోచించాలి మనం. ఇది ఇలా రావడానికి ఏదో కారణం ఉంది, అతను నన్ను ఇలా తిట్టాడు అంటే దీనికి ఏదో కారణం ఉంది, బలమైన కారణం ఉంది. ఉత్తినే తిట్టాడు కదా, దానికి ముందు నేనేదో చేస్తుంటాను, అతనికి కష్టం కలిగించుంటా ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ, ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఏదో జరిగి ఉంటుంది నా వల్ల అతను ఇంత కష్టపడి బాధపడితేనే కదా నన్ను తిట్టాడు అనేటువంటి భావం ఆత్మ పరిధిలో నుంచి మనం ఆలోచించాలి. కారణకార్య సంబంధాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఆ అనుభవాలను పాఠాలుగా నేర్చుకోవడం ఆత్మకి ఎంతో అవసరము. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి అవసరమైనటువంటి ఈ పాఠాలను నేర్చుకుంటూ ఉండాలి. అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కూడా మనం చేయాల్సిన ఒక ముఖ్య కర్తవ్యం. ఎక్కువ పడైన ఏమంటున్నారంటే, జాన్ అనేటువంటి క్లయింట్ ఉన్నట్టు ఆవిడ వియత్నాం యుద్ధం గురించి భయభ్రాంతులకు లోనై యుద్ధంలో పాలు పంచుకోకూడదని నిర్ణయించుకున్నట్ట. అసలు యుద్ధం చేయకూడదు ఇంకా నేను అనుకున్నప్పుడు మనస్సాక్షికి విరుద్ధంగా ఉండలేక ఆ యుద్ధంలో పాల్గొనవలసి వచ్చిందిగా ఆ ఆదేశాలు వచ్చినప్పుడు పైనుంచి వాటిని తప్పించుకోవడానికి అతను కెనడాకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తనకి చేయడం ఇష్టం లేదు, అక్కడ ఉంటే మరి పైనుంచి ఆదేశాలు వస్తే తప్పనిసరిగా వెళ్ళాలి. అందుకని తను ఏం చేశాడంటే పాల్గొనకుండా ఉండడం కోసం కెనడాకి వెళ్ళిపోయాట. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘటన అతనికి చాలా తీవ్రమైన ఆందోళన గురి చేసింది. ఎందుకంటే తనకి ఇష్టం లేదు, అలా పారిపోకూడదని తనకి తెలుసు, కానీ యుద్ధానికి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకని తను అలా చేయాల్సి వచ్చింది. తన దేశం కోసం పాల్గొనే యుద్ధాన్ని ఎందుకు తిరస్కరించాడో తెలుసుకోవడానికి అతను నాకెందుకు ఇలా అనిపించింది, నాకెందుకు ఇలా యుద్ధంలో పాల్గొనాలని నేను ఇష్టపడలేదు అనేది అర్థం తెలుసుకోవడం కోసం ఎక్కువ దగ్గరకు వచ్చారు ఆయన. వస్తే ఆవిడ సైకిక్ రీడింగ్ కోసం వచ్చినప్పుడు ఆవిడ పరిశీలనలో ఏం విషయం తేలిందంటే, అతడు తన గత 2 జన్మల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించాట. అంతకుముందు 2 జన్మల్లో ఆయన దేశం కోసం యుద్ధం చేసి ప్రాణాలను అర్పించాడు. కనుక ఈ జన్మలో ఆత్మ ఇంత తక్కువ వయసులో ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇష్టపడటం లేదు.
2 సార్లు ఆ అనుభవం అయిపోయింది కదా, ఇంకా ఈ జన్మలో తనకు ఆ అనుభవం ఇష్టం లేదు, అయిపోయింది కదా ఇంకా అనుభవం. అందుకని ఆత్మ ఇష్టపడక అక్కడి నుంచి కెనడా వెళ్ళిపోవడానికి తన నిర్ణయం తీసుకుంది. కిందటి జన్మలో ఆత్మ తీసుకున్న నిర్ణయాలు ఈ జన్మకి వర్తించవు. ఎందుకంటే ఆ జన్మలో అలా నిర్ణయించుకుంది శరీరాన్ని ఆ దేశం కోసం ప్రాణాలు అర్పించాలని. ఈ జన్మలో తను నిలబడాలనుకుంది, జీవించి ఉండాలనుకుంది. అందుకని ఇప్పటికి ఇదే కరెక్టు, అప్పటికి అదే కరెక్టు, అది ఒప్పుకోవాలి మనం అంతే. అంతేగాని దాని గురించి మనం బాధపడి అయ్యో నేను యుద్ధంలో పాల్గొనలేకపోయాను, నేను దేశం కోసం రక్షణ కోసం నేను నిలబడకుండా పిరికి వాళ్ళ పారిపోయాను అని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ఇక్కడ ఈ జన్మలో ఈ ఆత్మ ఇలా నిర్ణయించుకుంది, అందుకని ఇలా చేశాము అనేది తెలుసుకోవాలి. అలాగే ఇదంతా విన్న తర్వాత ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అంతర్గత సంఘర్షణలకు ఎంతో కారణం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయం తెలుసుకున్నాక కూడా జాన్ చాలా ఆనందంతో ఓహో అయితే నేను బాగానే ఉన్నాను, సోల్ ప్లాన్ ప్రకారం ఉన్నాను అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు. మరి 3 ఏళ్ల వయసు నుంచి కూడా బెట్సీ అనే ఒకళ్ళు డాక్టర్ అవుతానని తల్లికి చెప్తూ ఉండేది. ఒక అమ్మాయి, బెట్సీ అనే అమ్మాయి తన తల్లికి చెప్తూ ఉండేది నేను డాక్టర్ని అవుతాను అని. అదే ఆశయంతో తను పెరిగి పెద్దదైంది. తను వైద్య కళాశాలలో ప్రవేశించిన తర్వాత తను చదువుతున్న చదువు పట్ల నిరుత్సాహం ఎదురైంది. నేను డాక్టర్ని అవుతా అని తల్లికి చిన్నప్పటి నుంచి చెప్తోంది. కానీ ఎప్పుడైతే పెద్దదైందో డాక్టర్ చదవడానికి తనకి నిరుత్సాహంగా ఉంది. తను కోరుకున్న దానికి అక్కడ తను ఉన్నదానికి చాలా వ్యత్యాసం అనిపించింది ఆవిడకి. ఆవిడ సైకిక్ రీడింగ్ కోసం ఎక్కువ దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు 2 ప్రశ్నలకు సమాధానాలు కోరింది. ఒకటి, ఆమెకు డాక్టర్ అవ్వటం జీవితాశయం కదా చిన్నప్పటి నుంచి, అయినప్పటికీ తీరా అక్కడికి వెళ్ళాక ఎందుకు నిరుత్సాహాన్ని చూస్తోంది అనేది ఒక ప్రశ్న అయితే, రెండవది ఇప్పుడు తను ఏం చేయాలి, డాక్టర్ అవ్వడానికి తనకి ఇష్టపడట్లా కానీ ఇప్పుడు ఏం చేయాలి. ఈ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఆవిడ గత జన్మలన్నీ కూడా పరిశీలించడం మొదలుపెట్టింది. ఆమెను బలంగా కోరుకోవడం వల్ల, ఆమె తను డాక్టర్ కావాలని ఆవిడ బలంగా కోరుకోవడం వల్ల ఆ డాక్టర్ అనే ఆలోచన నుంచి బయటికి రాలేకపోతుంది. తన మార్గదర్శక ఆత్మ ఆమెను డాక్టర్గా వద్దని, దానికి బదులుగా ఇంకో మార్గాన్ని ఎంచుకోవడం మంచిదని చెప్పారు. ఇక్కడ ఎకోకి జరిగిందంతా మర్చిపోయి తనకు అనిపించింది కాకుండా వేరే చేయమని కోరారు. తనకు అందించబడిన సమాచారంతో ఆమె మనసు కుదుటపడింది. అంటే తను డాక్టర్ అవ్వాలని తన లోపల ఆవిడ మనసులో పెట్టుకోవడం వల్ల అది జరిగింది, కానీ అది సోల్ ప్లాన్ కాదనమాట. అందుకని ఆవిడ సోల్ ప్లాన్ కాదు అని ఆవిడకి అర్థమైంది. ఆ విషయం ఆమె బయటకి చెప్పకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఎక్కువగా అర్థమైంది. తను తప్పకుండా దాన్ని ఆవిడ మర్చిపోగలదు ఈ విషయాన్ని తనకు అర్థమైంది. తనకు చెప్పింది, తను కూడా హ్యాపీగా వెళ్ళిపోయింది బెట్సీ. తర్వాత ఇంకా లైంగిక ప్రాధాన్యతల గురించి కూడా మనకి ఇప్పుడు చెప్పబోతున్నారు మన ఎకో. క్లైఫ్ అనే అతను ఒకరోజు తనకు ఉన్న స్వలింగ సంబంధం గురించి తెలుసుకోవడానికి ఎక్కువ దగ్గరకు సైకిక్ రీడింగ్ కోసం వచ్చారు. వస్తే స్వలింగ సంపర్కం అంటే ఒకే మగవాళ్ళిద్దరూ లేదా ఆడవాళ్ళిద్దరూ వాళ్ళు సెక్స్లో పాల్గొనడం అనమాట. ఆ భగవంతుడు అతన్ని ఎందుకు అలా పుట్టించాడో, తనకున్నటువంటి గత జన్మలకి సంబంధించినవి ఏమి కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నాడు. అతని ప్రస్తుత జీవన విధానం తనని చాలా బాధిస్తోంది, ఎందుకంటే తను ఏదో తప్పు చేస్తున్నాననే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు అతను. అందుకని అవి తెలుసుకోవడానికి ఎక్కువ దగ్గరికి వచ్చాడనమాట. ఈ పరిశీలనలో ఆ క్లైఫ్ అనే అతని యొక్క గురువులు అతను వరుసగా చాలా జన్మలుగా స్త్రీగా జన్మించాడు, ఈ జన్మ తీసుకుంటున్న సమయంలో ఉన్నతాత్మను అతడు పురుషుడిగా సమతుల్యపరుచుకోవడం కోసం పురుష శరీరంలో జన్మించమని చెప్పారట. అంటే ఎప్పుడు చాలా జన్మలు అతను స్త్రీగానే తీసుకున్నాడు, కానీ ఈసారి పురుష జన్మ తీసుకోమని వాళ్ళ గురువులు తెలియచేయడం జరిగింది. స్వలింగ సంపర్కగా జన్మించడానికి అతను ఎటువంటి తప్పు చెయ్యలేదు. ఈ జన్మ అతనికి వేసిన శిక్ష కాదు, ఈ జన్మలో అతనికి వేసిన శిక్ష కాదు స్వలింగ సంపర్కం అనేది. అది లైంగిక ప్రాధాన్యత ఏర్పడటానికి కారణం అతని ఆత్మకు ఆ స్త్రీతో కన్నా పురుషుడితో ఉండడం సహజంగా అనిపించడమే. ఎందుకంటే ఎన్నో జన్మల్లో తను స్త్రీగా ఉండడం వల్ల, తను పురుషులతో సహజంగా అలాంటి సంబంధాలు కలిగి ఉండడం వల్ల ఇప్పుడు తను పురుషుడిగా పుట్టినప్పటికీ కూడా పురుషుల పట్లే తన ఆకర్షణకి లోనవుతున్నాడు. అదే తనకి సహజంగా అనిపిస్తోంది. అందుకని అతని ఆత్మకు పురుష శక్తిని అర్థం చేసుకోవడానికి ఇంకా కొన్ని జన్మలు పడతాయి. అతడు సంపూర్ణ సమతుల్యమైనటువంటి ఆత్మగా పరిణమించే మార్గంలోనే ఉన్నాడు అని చెప్పారు అతని గురువులు కనిపించి. మరి ఇలాగే స్త్రీలలో కూడా స్వలింగ సంపర్కులు ఎక్కువ దగ్గరికి సైకిక్ రీడింగ్కి వచ్చారు. అటువంటి స్త్రీలు వరుసగా చాలా జన్మలు పురుషుడిగా జన్మించి స్త్రీ శరీరంతో వారిని వారు సమతుల్యపరుచుకుంటున్నారు. మరి ఒక స్వలింగ సంపర్కం అయిన స్త్రీ తను ఏర్పరచుకున్న సంబంధాల గురించి గురువులు ఏం చెప్తున్నారంటే, ఆవిడ్ని తప్పుగా భావించుకోవద్దను, ఆవిడ
మార్గదర్శక ఆత్మ చెప్పిందనమాట ఈ విషయం. ఆ మార్గదర్శక ఆత్మను కూడా అడిగారు వీళ్ళు, గురువుల్ని అడిగారు. అడిగితే వాళ్ళేం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తనని తను సమతుల్యపరుచుకుంటోంది. ఇప్పటివరకు తను ఎన్నో పురుష జన్మలు ఎత్తింది, స్త్రీ జన్మలు ఎత్తింది. ఇప్పుడు మళ్ళీ పురుషుడుగా తను ఉండాలంటే తనకు అది కష్టం. అందుకని స్త్రీతోనే తన సహజత్వం అనిపిస్తోంది. అందుకని ఇక్కడేమీ భయపడాల్సిన అవసరం లేదు, ఇదేం తప్పు కాదు. ఎవరి లైంగిక విషయాల గురించి తీర్మానించం మేము. ఇక్కడ ఆత్మ ఎంచుకున్న ప్రతి దాన్ని కేవలం ఒక అనుభవంగా పరిగణిస్తాం మేము అని ఇక్కడ మార్గదర్శక ఆత్మలు, గురువులు కూడా చెప్పడం జరిగింది. మరి అలాగే హాల్ అనే అతనికి స్వలింగ సంపర్కం గురించి సైకిక్ రీడింగ్ చేశారు ఎకో. అతని పూర్వజన్మ కర్మల్ని అనుభవించడానికి ఈ జన్మలో అతడు స్వలింగ సంపర్కగా జన్మించాల్సి వచ్చిందని మాస్టర్స్ తెలియజేశారు. అంటే కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటాయి అనుభవాలు, కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటాయి. అతనికి ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ కర్మబంధాన్ని తీర్చుకోవడానికి స్వలింగ సంపర్కంగా అతను జన్మించడం జరిగింది. మరి పూర్వజన్మల్లో అతడు స్వలింగ సంపర్కుల్ని ఎంతో ఆక్షేపిస్తూ అతనికి సమయం దొరికినప్పుడల్లా వాళ్ళని అవహేళన చేస్తూ ఉండేవాడు. అందుకే అతన్ని ఆత్మలోకపు గురువులు ఈ జన్మలో స్వలింగ సంపర్కగా జన్మించి వారి పరిస్థితులను అవగతం చేసుకోమని, ఇతరులను విమర్శించడం మానేయమని చెప్పారు. చూసారా ఫ్రెండ్స్, మరి ఎవరినైనా విమర్శిస్తే దానికి తగిన ప్రాయశ్చిత్తం ఇలాగే పొందాల్సి వస్తుంది. పైన చెప్పిన విధంగానే ఆత్మ తన కర్మలను ఇలా సమతుల్యపరుచుకుంటూ ఉంటుంది. కానీ హాల్కి పైన చెప్పిన విషయాలేమీ ఆశ్చర్యపరచలేదు. అతడు స్వలింగ సంపర్కే అయినప్పటికీ కూడా తోటి స్వలింగ సంపర్కులను విమర్శిస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా. అంటే ఆ జన్మలో ఏదైతే చేశాడో ఈ జన్మలో కూడా అతను అదే చేస్తున్నాడు. ఆ జన్మలో అలాంటి వాళ్ళందరినీ కూడా తను విమర్శిస్తూ ఉండేవాడు. అందుకని గురువులు ఇప్పుడు ఇలాగా నువ్వు స్వలింగ సంపర్కగా జన్మ తీసుకుని అప్పుడు వాళ్ళని అర్థం చేసుకో అని పంపించారు. పంపిస్తే ఇప్పుడు తను స్వలింగ సంపర్కగా ఉంటూ కూడా తోటి స్వలింగ సంపర్కులను విమర్శిస్తున్నాడు. మరి వాళ్ళందరిలో తాను ఒకడే అన్న భావన తనకి చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళందరూ తక్కువ వాళ్ళు, తను మాత్రం అక్కడ ప్రత్యేకమైన వాడిగా తను అనుకుంటున్నాడు అనమాట. అంటే ఇంకా ఇక్కడ అతను తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని తెలుసుకోలేదు. గురువులు అతని స్వలింగ సంపర్క విషయంలో అందరినీ తనలాగే భావించమని, విమర్శించవద్దని, వారిని పూర్తిగా అర్థం చేసుకోమని ఇక్కడ అతనికి సలహా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అతడికి ఈ విషయమే స్వస్థత చికిత్సను కూడా ప్రారంభించమని కోరారు. అంటే అతడి ఈ విషయంలో మార్పు రావడానికి అతనిలో ఒక స్వస్థత చేరాలి. అంటే అతని లోపల ఆ మార్పు రావాలి అంటే అతడికి ఆత్మపరమైన ఎదుగుదల రావాలి. కాబట్టి అతని కోసం కొంచెం స్వస్థత చికిత్స చేయి, అంటే హీలింగ్ లాంటివి చేయమని ఆవిడని కోరారు వాళ్ళు గురువులు. తను ఆ విషయమై తప్పకుండా కృషి చేస్తానని చెప్పాడు ఇతను. ఇక్కడికి వచ్చిన హాల్ అన్నమాట. అంటే హాల్కి అన్నీ తెలుసు కూడా తను అలాగే ప్రవర్తించాడు. ఆ ప్రవర్తించడం వల్ల అలా కాదు, నువ్వు సరైన విషయం నేర్చుకోలేదు, ఏదైతే నేర్చుకోవాలని నువ్వు అలా వెళ్ళావో అక్కడ కూడా నువ్వు మళ్ళీ అదే పని చేస్తున్నావు. అంతకుముందు జన్మలో విమర్శించావు కాబట్టి ఈ జన్మలో నువ్వు స్వలింగ సంపర్కగా జన్మ తీసుకున్నావు. మళ్ళీ ఇప్పుడు కూడా నువ్వు ఒక ప్రత్యేకమైన వాడివని మిగిలిన వాళ్ళని తక్కువ వాళ్ళని చూస్తున్నావు. కానీ అందరూ నీలాంటి వాళ్ళే అనేది అర్థం చేసుకో అని ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడితో ఈ అధ్యాయాన్ని మనం ముగించుకుందాం. తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. ధన్యవాదాలు.